హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. నేను మీ సిరి సంపత్. 7 days 7 బ్రేక్ఫాస్ట్ ప్రీమిక్స్ రెసిపీస్లోని ఈరోజు ప్రీమిక్స్ రెసిపీ వచ్చేసి ఉప్మా ప్రీమిక్స్ అండి. దీంతో ఒక్క ప్రీమిక్స్తో 2 రకాల టిఫిన్స్ అయితే చేసేసుకోవచ్చు. అలా ఎలాగో చూసేద్దాం. ముందుగా ప్యాన్లోకి 1 కప్పు దాకా, అంటే ఏ కప్పుతోనైనా మీరు మెజర్ చేసుకోవచ్చు. 1 కప్పు దాకా సూజీ రవ్వ తీసుకొని రో రైస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో కాస్త నూనె వేసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, పావు కప్పు దాకా వేరుశనగపప్పు, 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పావు కప్పు దాకా కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసి బాగా వేయించుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి, లేకపోతే ప్రీమిక్స్ అనేది పాడైపోతుంది. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మొత్తాన్ని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వలోని కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 10 days వరకు అయితే ఖచ్చితంగా పాడవదండి. ఇందులోనే సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఉప్మా ఎలా చేయాలనేది చూసేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని బాగా మరిగిన తర్వాత 1 కప్పు ప్రీమిక్స్ పౌడర్ని వేసి బాగా ఉడికించండి. ఇందులో మీరు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. నేను వీడియో షూట్ చేసినప్పుడు నా దగ్గర అవైలబుల్ లేవు, అందుకనే నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే ప్రీమిక్స్ తోటి ఇంకో టేస్టీ అయిన రెసిపీ చేసేద్దాం, బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అదేంటంటే వడలు అన్నమాట. దీనికోసం ముందుగా పాన్లో ఆయిల్ పోసుకొని బాగా హీట్ అవ్వనివ్వండి. చేతికి ఆయిల్ పూసుకొని ఇదే ప్రీమిక్స్ వాటర్ పోసి కలిపి ఇలా ముద్దగా కలుపుకున్న తర్వాత ఇలా రౌండ్ బాల్స్ చేసుకుంటూ నిదానంగా మధ్యలో హోల్స్ చేసుకొని ఇలా వడల షేప్లో చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి. కాసేపు వేగనిచ్చిన తర్వాత టర్న్ చేస్తే అవి కొంచెం క్రిస్పీగా అవుతాయి కాబట్టి చెదిరిపోకుండా ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన వడలు కూడా మనకి రెడీ అయిపోయాయి. ఇది ఒకవేళ బైండింగ్ మీకు కష్టం అనిపిస్తే కొంచెం మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ కలుపుకొని వడలు చేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఎంతో క్రిస్పీ అయిన వడలు టేస్టీ రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.